పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సముద్రం అనగానే మనకు గుర్తొచ్చేది బీచ్, ఫిషింగ్, మరెన్నో. అయినా మన కథలోకి సముద్రం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మీరే చూడండి. హే సింధు, ఇక్కడికి రావే. అక్కడ మన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేంతవరకు ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ లేదే. వాటిలో ఏదో మ్యాజిక్ ఉంది. అరే కాలేజీ టైం అవుతుంటే వాడు ఇంకా రాడేంట్రా? ఎవరికైనా పొద్దున్నే కాఫీ తాగాలంటుంది, జాగింగ్ చేసాలంటుంది. వీడేంట్రా? నానా చందు చాలరా, రారా టైం అవుతుంది. కంగారు ఎందుకురా, కాలేజ్ పక్కనేగా, వెళ్ళొచ్చులే. నీకేంట్రా, నీకేం ప్రాబ్లం? పాప వీడికే, వాడు లవరు, వీడెళ్ళి రిసీవ్ చేసుకోకపోతే ఎవడు రిసీవ్ చేసుకుంటే వాడితో వెళ్ళిపోద్ది. సింధు, ఇక వెళ్దాం పదా. రారా వెళ్దాం. ఏంట్రా అన్న ఇంత లేట్ అయింది? క్రాంతిని డ్రాప్ చేసి వచ్చానమ్మా. డాడీ ఎక్కడమ్మా? నాన్నగారు క్యాంపు పని మీద ఊరెళ్ళారు నాన్న. రావడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. ఇంకో 4 రోజులు బర్త్డే పెట్టుకుని ఎందుకు వెళ్ళాడమ్మా? సరే, ఫుల్ టైర్డ్ అయిపోయాను, స్నానం చేసి వస్తాను.
कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल। ఏంటిది? నాకు ఇలా మీసాలు గడ్డాలు. అయ్యో ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయాను? అయ్యో నా ఫేస్కి ఏమైంది? అయ్యో పూర్వం ద్వాపరయుగంలో వామదేవ అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. శత్రువులు ఎక్కువగా ఉండటం వల్ల యువరాణిని అంతఃపురం నుండి బయటకు రానిచ్చేవాడు కాదు. దానితో ఆమె మనస్సు కుంగిపోయింది. ఆమె బందీకారాలో ఉన్నట్టుగా అయిపోయింది. ఒకరోజు ఆమె వద్దకు దాసి వచ్చి వాళ్ళ రాజ్యానికి ఒక మునీశ్వరుడు వచ్చాడని, తను చాలా మహిమ గలవాడని చెప్పింది. యువరాణి ఆయనను పిలిపించి పరిష్కారం కోరింది. ముని ఆలోచించి 2 ఉంగరాలు ఇచ్చి, ఒకటి మీరు, రెండోది దాసి ఒకే సమయంలో ధరించమని చెప్పాడు. వారు చెప్పిన విధంగానే యువరాణి, దాసి చేశారు. అప్పుడు ఒకరి ఆత్మ ఒకరిలో ప్రవేశించింది. యువరాణికి స్వేచ్ఛ లభించింది. దాసి రూపంలో రోజు బయటకు వెళ్ళి ఆనందంగా జీవించేది. అనుకోని విధంగా ఆ రాజుకి ఈ విషయం తెలిసింది. ఆ రాజ్య నియమాల ప్రకారం తప్పు చేస్తే మరణశిక్ష వేస్తారు. అలా వారిద్దరిని చంపేసి ఉంగరాలను సముద్రంలో వేశారు. ఏంటి నాన్న ఇంకా రెడీ కాలేదా? టిఫిన్ చేశాను, వెళ్ళి తినిపో. ఎవరిమే ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు నేను ఎక్కడున్నాను? త్వరగా రారా, కాలేజీ లేదు గొడవ అంట. అలా చేయేస్తావేంటి? సెన్స్ ఉందా? వాడు ఉదయం నుంచి అలాగే ఉన్నాను నాన్న. సరే ఆంటీ, మాకు టైం అయింది, మేము వెళ్తున్నాం. రారా. ఏ సింధు డార్లింగ్, ఏంటి ఈరోజు కొత్తగా రెడీ అయ్యావు? నా కోసమేనా? ఇప్పుడు ఎవరి కోసం రెడీ అయ్యాను అనేది పక్కన పెట్టు. ముందు ఈ ఏరియాలో బార్ ఎక్కడుంది? థ్యాంక్ యూ డార్లింగ్. వాడు స్నానం చేసే వచ్చాడు. పర్లా, దగ్గర కూర్చో. అవునరా, రేపు మీ నాన్న బర్త్డే కదా, వచ్చారా? అవునా? నువ్వే చెప్పావు కదా. మర్చిపోయా. వీడికి మధ్య మంది ఎక్కువ అవుతుంది. రే, నిన్న నీలెవరు ఎవరి బైక్ ఎక్కువ వెళ్తుందిరా? అది హ్యాండ్ ఇచ్చింది మామ. ఏం చేసావురా? ఏం చేయలేదనే హ్యాండ్ ఇచ్చింది మామ. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సింది. అసలు అమ్మాయిలు మమ్మల్ని ఎందుకు లవ్ చేయాలరా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? అమ్మాయిలు పువ్వు లాంటి వాళ్ళరా. అన్నే కాదంటావా? పోవే పో. ఎప్పుడో రైట్ సైకిల్ వేసి లెఫ్ట్లోకి వెళ్ళిపోతాడు, నాలుగు వచ్చి గుద్దేసి వెళ్ళిపోతాడు. అసలు మీ అమ్మాయిలంతా ఇంతేనే. ఏ రారా వెళ్దాం. లబతర చికిక్క లబలబహ
లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లబలబహ లవతర చికిత్స లబలబహ. ఈ అమ్మాయిలు ఇంత పొట్టిగా ఎందుకుంటారా బాబు? చైతి ఏమైంది? ముందు చైతి. ఇది సృష్టి విరుద్ధం. నీకు చెప్పినా అర్థం కాదు. ఏ రావే బయటికి. ఏంటే మా వాడు ఎలా చెప్తే టిష్యూ పేపర్ చూపించావంట? ఏంటో నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర పిలిచే మాట్లాడుతుంది. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో. బేసిక్గా నాకు అమ్మాయిలంటే పడదురా, కానీ ఈ మధ్య రెస్పెక్ట్ పెరుగుతుందిరా. పదవే లోపలికి వెళ్దాం. ఫోన్ నేను 20 సంవత్సరాల నుంచి అనాథగా జీవిస్తున్నాను. ఆ దేవుణ్ణి రోజు అడుగుతాను, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అని. ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఆనందంగా ఉంటారు, బట్ నేనెందుకు ఇలా? నేనెవరిని? ఇంతకు ముందులా ఎందుకు లేను? నాకేమైంది? నాలో ఎందుకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి? నాకు అసలు గతం ఉందా, లేక అది ఒక కళ? అంటే నేను అమ్మాయినే, నేను అబ్బాయినే. అలా ఎవరికి వాళ్ళు ఆత్మప్రవేశం చేయలేదని, అది వాళ్ళ శరీరమే అని అనుకున్నారు. అనుకున్న విధంగానే వాళ్ళ జీవితాలు సాగుతున్నాయి. ఇంతలో ఒకరోజు నాకు కనిపించిన నా రూపం ఉందా? నేను అనుకున్న రూపం నా ఎదురుగా ఉందంటే నాకు గతం ఉంది. హాయ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది. అవునండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఇక్కడ కాదు కానీ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. నాకు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. నాకు సహజంగా ఏడుపు రాదు, కానీ ఆ రింగ్ అది మీకెక్కడిది? లాస్ట్ మంత్ బీచ్లో దొరికింది. ఒకసారి మీ రింగ్ ఇలా ఇవ్వండి. అమ్మయ్య, ఇప్పుడు మామూలు అయ్యాం. ఓకే బాయ్, నేను వెళ్తున్నాను. హా అమ్మా. ఎవరమ్మా నువ్వు? చందు ఫ్రెండువా? సరే
వాడిని భోజనానికి రమ్మని చెప్పు. ఏమైంది, ఏడుస్తున్నావు? ఒకసారి వచ్చి కూర్చో. నీ మంచితనం, అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చాయి. ఐ లవ్ యూ. నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాను. ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయిందంతా నీకు ఇస్తాను. ఓకే. అడగగానే ఓకే అన్నావు. అందుకే నీకు ఎప్పుడు నచ్చాను? నీలో నేనున్న వేళ